హలో గాయస్, అనదర్ డే. ఈరోజు వచ్చేసి లోకల్ డ్యూటీ అనమాట. హెచ్హెచ్ఐ హోటల్కి వెళ్ళాను. హోటల్ అయితే సూపర్ అని చెప్పొచ్చు, సూపర్గా ఉంది. ఇప్పుడు మన రూమ్కి వెళ్తున్నాం. కొన్ని థింగ్స్ మర్చిపోయాం అనమాట. చూసారు కదా లోకల్ ఎలా ఓపెన్ అవుతుందో. ఇది 5 స్టార్ అనమాట. దీంట్లో కీ ఇన్సెట్ చేస్తేనే లైట్స్ వెళ్తాయి. చూసారు కదా ఎలా వర్క్ అవుతుందో. నేను అలా కాసేపు రూమ్ మొత్తం చూసి భలే ఉంది రూమ్. ఇటువైపు ఏముందా అని చూస్తే ఇటువైపు మనం బ్రేక్ఫాస్ట్ చేసే ఏరియా ఉందన్నమాట. అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా. సూపర్ బ్రేక్ఫాస్ట్ అయితే మామూలుగా లేదా. చూసారు కదా కస్టమర్ అయితే పొరులుతున్నాడు అక్కడ. నేను సైలెంట్గా వీడియో తీసుకుంటాను. చెక్అవుట్ టైం, లెట్స్ గో. బాయ్ బాయ్. హోటల్ చెక్అవుట్ అయిన వెంటనే మనం గంగేశ్వర్ ఇంకా యమునేశ్వర్ టెంపుల్కి వచ్చేసాం. 12th and 4th century టెంపుల్కి. టెంపుల్ అయితే మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. లోన ఎక్వేరియంలో చిన్న చెరువు ఉంది. ఇదైతే మాత్రం మైండ్ బ్లోయింగ్. నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే అన్నీ అంతే చిన్నప్పుడు వదిలినట్టు ఉన్నారు. చాలా పెద్దవి అయిపోయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదే టెంపుల్ 12th century. చూడండి. అక్కడ కనుక మీరు చూసినట్లయితే కలర్ ఫిషెస్ ఉన్నాయి. వైట్, ఆరెంజ్, ఎల్లో, బ్లాక్ అన్నీ చూపిస్తా. వెయిట్ ఏ మినిట్. అది ఆరెంజ్ అక్కడ ఉంది. చూసారు కదా. సూపర్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా నచ్చింది. నాకు అంతకు డౌట్ వచ్చింది, నీరు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఎలా ఉన్నాయని. ఇక్కడైతే మొత్తం ఇటువైపు నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. బట్ అటువైపు నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని నాకు ఇంకా డౌట్ పడుతుంది. మేబీ కింద నుంచి ఊరుతుండొచ్చేమో అనుకుంటున్నా నేను. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇది డే 3 అనమాట.